హే గైస్ నమస్తే. ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. నిన్న టింకు వచ్చినాక నేనైతే ఏమేమి పనులు చేసినా మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే టింకు వచ్చేదాడే ఫస్ట్ నాకేమైనా చేయి మమ్మీ, నాకేమైనా చేయతోనే స్టార్ట్ అవుతాడు. ఎందుకంటే వాడు లంచ్ బాక్స్ సరిగ్గా తినడు అనమాట. నేను ఎవరైనా వాడికి బాగా తినిపించడం అలవాటు అయింది కాబట్టి వాడు కలిపి బాక్స్ లో పెట్టినా కూడా తినడానికి సగం తింటాడు, సగం వదిలేస్తాడు అనమాట. అందుకే వాడికైతే ఆకలి అవుతుంది. ఇంకా వచ్చేదాడే ఏదైనా చేయి అని చెప్తాడు అనమాట. మొన్న ఆర్డర్ చేసిన మ్యాగీ పాస్తా ఉండే కదా, మ్యాగీ ఎందుకులే ఈ పాస్తా మళ్ళీ వేస్ట్ అవుతుందని ఈ పాస్తా అయితే హాట్ వాటర్ బాయిల్ అయినాక అయితే అందులో పాస్తా వేసిన తర్వాత అయితే ఈ మ్యాగీ మసాలా వేసిన అనమాట. అండ్ సేమ్ నూడిల్స్ మ్యాగీ మసాలానే, కానీ ఇందులో బఠానీ ఎక్స్ట్రా వస్తాయి అంతే అనమాట. ఇట్లాంటి ఇన్స్టాంట్ ఫుడ్ తినొద్దు, కానీ ఇంకేం చేసాం ఇంట్లో ఉంది కాబట్టి నేనైతే చేసిన. ఇంకా కొంచెం స్టవ్ మెస్సీగా ఉంది, ఇగ్నోర్ చేసేసేయండి. ఇంకా మార్నింగ్ బట్టలు ఆరేసేస్తా కదా, 4:30కి అట్లా బట్టలని మంచిగా ఎండిపోతాయి అనమాట. ఇక్కడ ఈ వాల్ మీద బాల్కనీలో అయితే బట్టలు దొడ్డుగా ఉన్నాయి కొంచెం, అంటే బందంగా ఉన్న బట్టలు అయితే వేసేస్తా, ఎందుకంటే ఎండకి తొందరగా ఆరిపోతాయని. ఇంకా పల్చగా ఉన్న బట్టలు అయితే బట్టలు ఆరేసే స్టాండ్లు అయితే నేను వేస్తాను అనమాట. అవైతే 4:30 వరకు ఆరిపోతాయి. ఇక్కడ మొత్తం ఆరిపోయినాయి అనమాట. ఇంకా మెల్లమెల్లగా తీసేస్తున్నా. బట్టలన్నీ తీసేసి మళ్ళీ బట్టలు అయితే తీసిన తర్వాత నేను ఇక్కడైతే ఇల్లు అయితే ఊడ్చేస్తున్నా. ఇంట్లో మా టింకు ఉంటే ఫుల్ చెత్త తీస్తాడు అనమాట. చెత్త తీసి అంతా బయటకి వేస్తాడు. ఇంకా బ్యాగ్ లో అయితే వాడికి ఎక్కడ లేని చెత్త ఉంటుంది అనమాట. స్కూల్ నుంచి వచ్చేదాడే అందులో ఏమైనా చెత్త అంతా తీసి అక్కడ పడేస్తారు అనమాట. ఇల్లు అయితే ఊడ్చేసిన తర్వాత ఇక్కడైతే పాస్తా అయితే రెడీ అయిపోయింది. నేను ఇల్లు ఊడ్చే లోపు ఇంకా హ్యాండ్ వాష్ చేసుకొని పెట్టడం అయితే పెడుతున్నా. దగ్గరికి వేద్దాం టింకు, ఇంకా కొంచెంసేపు పొయ్యి మీద పెడదామంటే వద్దు మమ్మీ ఇట్లానే వాటర్గానే ఉండాలని చెప్పిండు. అందుకనే నేను అట్లనే వదిలేసిన అనమాట. ఇంకా వాడికైతే సూప్ లాగా ఉన్నది కావాలంట. నాకైతే ఇది తీసుకున్నా. మా అత్తమ్మకైతే టీ పెట్టి అదే రస్క్ ఇస్తే తనైతే తినేసేస్తుంది అనమాట. స్నాక్స్ అయితే అయిపోతుంది. మా పప్పి వచ్చిందాడే ఇంట్లో ఏమైనా ఫ్రూట్స్ ఉంటే తింటుంది. తర్వాత ఎంబడే 7:30కి అట్లా డిన్నర్ చేసేస్తుంది అనమాట. ఈవినింగ్ అయితే మా రొటీన్ ఇట్లా గడుస్తుంది. తర్వాత నేనైతే చికెన్ తేవడానికి పోయినా. టింకు చికెన్ తీసుకురా మమ్మీ తిందామని చెప్పిండు. అందుకని నేను పప్పి ఇద్దరం కలిసి అయితే ఇక్కడ చికెన్ తేవడానికి వెళ్తున్నాం అనమాట. ఇంకా వర్షం ఉంది కదా, చీకట్లో కూడా పోవాలి పిన్ని తెలుస్తుంది, మెల్లిగా నడపడానికి తెలుస్తుంది అని చెప్పింది. అందుకే నేనైతే ధైర్యం చేసి చీకట్లో పోయి చికెన్ తీసుకొని వచ్చినాం అనమాట. చికెన్ కర్రీ కూడా వండేసేసిన. ఇంకా నేను చికెన్కి వెళ్ళినప్పుడు జొన్న రొట్టె కూడా తెచ్చుకున్నాను అనమాట. జొన్న రొట్టె తెచ్చుకొని నేనైతే డిన్నర్ కంప్లీట్ చేసిన. మీరు కూడా ఏం చేసినా కమెంట్ సెక్షన్లో చెప్పండి. టేస్ట్ అయితే చాలా ఎమ్మీగా ఉండే. ఇంతేనండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.